ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ముఠా కక్షల సర్కార్లా మారిపోయిందా? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అడగటానికి భయపడేలా ప్రజల్లో భయోత్పాతాన్ని కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయా? టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ నేతల్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కామెంట్స్ ఆలోచింపచేసేవిగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు క్యాడర్పై కక్ష కట్టి హత్యాకాండను కొనసాగిస్తే తమ వాళ్లు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని జగన్ స్పష్టం చేశారు. ఏపీలో నిర్వీర్యమైపోయిన పోలీస్ వ్యవస్థ, ప్రజలపై కక్ష కట్టిన చంద్రబాబు ప్రభుత్వంపై కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీలో శాంతి భద్రతల సమస్యపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ గట్టిగానే స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన సరైన హెచ్చరికనే పంపారని భావించాలి. 2 నెలలుగా ఏపీలో సాగుతున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టవలసిన చంద్రబాబు ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తోంది. తనది రాజకీయ పాలనని చంద్రబాబు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు చాలా స్పష్టంగా చెబుతుంటే ఆయన పార్టీ నేతలు దాన్ని ఆచరణలో చేసి చూపుతున్నట్లుగా ఉంది. రాజకీయ ప్రత్యర్థులను కొట్టడం, హతమార్చడం, వైసీపీ వారి ఆస్తులను ధ్వంసం చేయడం తదితర అకృత్యాలు చేయడమే రాజకీయ పాలన అని టీడీపీ నేతలు భావిస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రంలో దిగజారిన ఈ పరిస్థితులు కొన్ని ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశం అవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మానే తమను బతకనిస్తే చాలు అన్న చందంగా ప్రజలు భయపడే వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న హింసాకాండకు అంతు పొంతు లేకుండా పోతోంది. ఇవన్నీ నిత్యం వార్తల్లో వస్తూనే ఉన్నాయి. కాకపోతే చంద్రబాబుకు హోంమంత్రి అనిత వంటి వారికి సాక్ష్యాలు కావాలట, ఎఫ్ఐఆర్ కాపీలు తెచ్చి ఇవ్వాలట. తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిలో ఈ వార్తలు వచ్చేలా చూసుకుంటేనే ప్రభుత్వం, పోలీసులు స్పందిస్తారేమో అన్న అనుమానం సర్వత్రా వ్యాపించింది. ఆ 2 మీడియాల్లో వార్తలు రాకపోతే హత్యలు జరిగినా జరగనట్లే, దాడులు జరిగినా జరగనట్లే, అత్యాచారాలు సాగిపోతున్నా లేనట్లే. వైసీపీ ప్రభుత్వ హయాంలో చీమ చిటుక్కుమన్న నానా రచ్చ చేస్తూ గగ్గోలు పెట్టిన ఇదే మీడియాకు ఇప్పుడు రాష్ట్రంలోని హింసగీతిక శ్రవణానందంగా ఉన్నట్లు అనుకోవాలి. ఈ మీడియా సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐపీఎస్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎప్పటికైనా మెరుగుపడుతుందా అన్న డౌట్ వస్తోంది. గత 2 నెలల్లో సాగిన హింసపై డీజీపీని నివేదిక కోరవలసిన ఆయన అసలు రాష్ట్రంలో ఏమీ జరగనట్లు మాట్లాడారు. ఢిల్లీలో వైసీపీ వారు చేసిన ధర్నాను తప్పుపడుతూ 36 మంది హత్యకు గురైనట్లు ప్రచారం చేశారని, అది నిజమే అయితే ఎఫ్ఐఆర్ కాపీలు తెచ్చి ఇస్తే కేసులు దర్యాప్తు చేస్తామని అంటున్నారు. అంటే ఏమిటి దీని అర్థం? ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని చెప్పడమా, లేక ఆ కేసులను పట్టించుకోవద్దని అధికారులకు సూచించడమా? నిజంగా టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఈ దారుణాలతో సంబంధం లేకపోతే పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవారు కదా. ఎవరు ఎక్కడ తప్పు చేసినా ఉపేక్షించవద్దని అనేవారు కదా. అలా అనకపోగా గత 5 ఏళ్లు రాజకీయ రౌడీయిజం జరిగిందని ఆరోపించారు. గత 5 ఏళ్లలో పోలీసు అధికారులకు అక్రమ కేసులు పెట్టడానికే సరిపోయిందట, తప్పు చేసిన వారిని వదిలిపెట్టరట. అంటే అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి టీడీపీ నేతలు ఎంత అరాచకంగా ప్రవర్తించినా కేసులు పెట్టడం తప్పు అని చంద్రబాబు చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. 2014 టర్మ్లో అమలు చేసిన సీసీటీవీ ఫుటేజీలను 2019 టర్మ్లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాడుకోలేదట. ఏ ఫుటేజీ అయినా అవసరాన్ని బట్టి వాడతారు. ఒకవేళ అలా వాడకపోతే ముఖ్యమంత్రో, మంత్రో బాధ్యులవుతారా, లేక సంబంధిత పోలీస్ అధికారులు బాధ్యులవుతారా? వారినే ఎదురుగా పెట్టుకుని ఎవరిని తప్పుపడతారు? ఆ మాటకు వస్తే గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాట ఫుటేజీ కనిపించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి ఎవరినైనా బాధ్యులుగా చేసి చంద్రబాబు ప్రశ్నించి ఉండవచ్చు కదా. ఒకదానికి ఇంకోదానికి పొంతం లేకుండా మాట్లాడడం చంద్రబాబుకు అలవాటే. ఒకసారేమో శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయంటారు, మంచిదే. ఇంకోసారేమో ఈ 2 నెలల్లో హత్యలు, హింసాకాండ జరిగిన అవేమీ పెద్ద లెక్కలోనివి కానట్లుగా ఆయనే మాట్లాడతారు. వాటిని అరికట్టాలని మాత్రం స్పష్టంగా చెప్పరు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయాన్ని యాగీ చేసిన చంద్రబాబుకు ఇప్పుడు ఎంత పెద్ద ఘోరం జరిగినా అసలు కనిపిస్తున్నట్లే లేదు. అప్పట్లో సోషల్ మీడియాలో ఎంత అరాచక ప్రచారం జరిగినా సమర్థించిన ఆయన ఇప్పుడు తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ సోషల్ మీడియాలో మాట్లాడకూడదన్నట్లు ప్రసంగాలు చేస్తున్నారు. ఈ కారణాల వల్ల పోలీసు ఉన్నతాధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఏపీలో ప్రస్తుతం పోలీసు వ్యవస్థలో పనిచేయడం అంటే ఒక పెద్ద శాపంగా అనుకునే విధంగా
పరిణామాలు ఏర్పడ్డాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ టీడీపీ గూండాల హింసాకాండలో గాయపడ్డ వారిని పరామర్శించి స్పష్టమైన హెచ్చరికను పంపించారు. ఇప్పుడు ఇలాగే ప్రభుత్వం పనిచేస్తే, పోలీసులు నిష్క్రియాప్రియత్వంగా వ్యవహరిస్తే తదుపరి వచ్చే తమ ప్రభుత్వం కూడా అలాగే పనిచేయాలని కోరుకుంటారని ఆయన అన్నారు. తమ పార్టీ వారు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ముఠాకక్షల ప్రభుత్వంగా మారిపోయిందని జగన్ వ్యాఖ్యానించారు. కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఇచ్చిన సూపర్ 6 హామీల గురించి జనం ప్రశ్నించకూడదనే ఇలాంటి భయానక వాతావరణాన్ని ఏపీలో సృష్టించారని జగన్ అంటున్నారు. ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఇదే తీరున చంద్రబాబు ప్రభుత్వ పాలన కొనసాగితే జగన్ చెప్పినట్లు జనాగ్రహాన్ని తట్టుకోలేని పరిస్థితి ఎదురుకావచ్చు. ఇప్పటికే జనంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా పెరిగిన తీరును అంతా గమనిస్తున్నారు. అదే విషయాన్ని జగన్ 1-2 సార్లు ప్రభుత్వానికి చెబుతున్నారు. అయినా టీడీపీ ప్రభుత్వం కానీ, టీడీపీ నేతలు కానీ ఇలాగే విధ్వంస పాలన చేస్తే, హింసాకాండతో, రెడ్ బుక్ రాజ్యాంగంతో ప్రజలను భయపెట్టాలని చూస్తే అది ఎల్లవేళలా జరిగేది కాదని గుర్తించాలి. ఎందుకంటే గదిలో వేసి కొడితే పిల్లి అయినా ఎదురు తిరుగుతుందన్న సంగతి చంద్రబాబు వంటి సీనియర్ నేతకు తెలియకుండా ఉంటుందా?